హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. నేను ఈరోజు ఉల్లిపాయ పకోడీ చేస్తున్నానండి. అది ఎలా చేయాలని చూపిస్తాను. ముందుగా ఉల్లిపాయలు ఎలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొద్దిగా అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఈ ఉల్లిపాయలన్నీ దీంట్లో వేసేసుకున్నాం. ఇవన్నీ వేసేసుకుని ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా చేసుకోవాలి. బాగా వాటర్ వస్తుంది కదా, ఇవన్నీ వేసేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర. ఇవి బాగా మెత్తగా చేసుకోవాలి. వాటర్ అంతా బయటకు రిలీజ్ అవుతుంది. ఇలా మెత్తగా చేసేసుకున్న తర్వాత అప్పుడు శనగపిండి వేసుకోండి. ఇలా బాగా మెత్తగా చేసి పెట్టేసుకున్నానండి. ఉల్లిపాయ వేసుకుని ఇప్పుడు ఆయిల్ కూడా పెట్టుకున్నాను. ఒక బాండిలో ఆయిల్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. ఇది వేడెక్కుతుంది. లోపు శనగపిండి వేసి కలుపుకున్నాము. శనగపిండి చూసుకొని వేసుకోవాలండి. నేనైతే వాటర్ ఏమి వేయను, ఇదే వాటర్ తోటే సరిపోతుంది పిండి కలుపుకోవటానికి. ఇలా కలిపి పెట్టేసుకున్నానండి. నేనంటూ వాటర్ ఏమీ వేయలేదండి. మీకు ఏమైనా వాటర్ కావాలంటే వేసుకోవచ్చు. ఇలా గట్టిగా ఉంటేనే పకోడీ బాగుంటుంది. ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు వేసేసుకుందాం పకోడీ. రెండు నిమిషాల వరకు కదపకూడదండి. 2 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి తిప్పుదాం. ఇప్పుడు తిప్పుదామండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పకోడీ చాలా బాగుంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. ఇప్పుడు వర్షాకాలం కదండి, మధ్యాహ్నం టైంలో ఏమైనా స్నాక్స్ చేసుకోవాలంటే పకోడీ, బజ్జీలు ఇవి తినడానికి బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇవి వేగిపోయినాయండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, ఇవి తీసేసుకోవచ్చు. ఇలా తీసేసుకున్నామండి, అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొకసారి వేసేసుకున్నాము పకోడీ. ఇవి ఇంకొంచెం ఆగాలండి. ఒక 2 మినిట్స్ అయితే అయిపోతే తీసేసుకోవచ్చు. ఈ వర్షం పడేటప్పుడు ఈవినింగ్ టైం స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు.
చాలా బాగుంటాయి తినడానికి. అయిపోయినాయండి, తీసేసుకుందాం అవి కూడా. ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయిందండి. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.